నీ వ్యసనాలు, నీ బలహీనతలు, నీలో ఉన్న లోటుపాట్లు, లోపాలు, అసహ్యమైన ఆలోచన విధానాలు, క్రియలు, నీ తప్పుడు నడవడి, నీ పాపిష్టి ఆలోచనలు, ఆ క్రియలు, వాటికి బానిసవైపోయిన అనుభవాలు, వాటిల్లోంచి బయటపడలేక వెలవెలవెలలాడుతున్నారు కొంతమంది. వారికి కూడా ఇదే సమాధానం. నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా ఇంకొంచెం తాడు బిగుసుకుంటుందే తప్ప బయటపడలేవు. అది కూడా చెప్తున్నాను నేను. నువ్వు చేతులు ఎత్తితేనే దేవుడు జోక్యం చేసుకుంటాడు, తెలుసా? నిస్సహాయతను తెలియజేసి నన్ను నువ్వే ఒడ్డునేయ్యా అని నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే అవి ఎంత అగాధాలైనా సరే నిన్ను ఆయన తీసుకొచ్చి ఒడ్డునేయగలుగుతాడు.